నేటి పునీతులు పునీత జీటా గారు. Angelus Domini nunciavit Mariae. మేము అన్యుల వద్దకు వెళ్ళెదము. శనివారం, ఏప్రిల్ 27, 2024. మొదటి పఠనం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 44 నుండి 52 వచనాలు. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములోని ప్రతి వ్యక్తి ప్రభువు వాక్కును వినుటకు వచ్చెను. ఆ జన సమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కన్నుకుట్టెను. అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచు ధిక్కరించిరి. అయినను పౌలు, బర్నబా మిక్కిలి ధైర్యముతో ఎలుగెత్తి ఇట్లనిరి, దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను. కాని మీరు దానిని తిరస్కరించి మీరు నిత్యజీవమునకు అయోగ్యులనుగా చేసి కొనుటచే మేము మిమ్ము విడిచి అన్యుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలన ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చియున్నాడు, మీరు అన్యులకు వెలుగై యుండుటకు, ప్రపంచమంతటకు రక్షణ మార్గమై యుండుటకు నేను మిమ్ము నియమించి, అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి. నిత్యజీవమునకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి. ప్రభువు వాక్కు ఆ ప్రదేశములందంతట వ్యాప్తి చెందెను. యూదులు, గొప్ప వర్గమునకు చెందిన భక్తులగు స్త్రీలను, ఆ నగరములోని ప్రముఖులను వారిద్దరిపైకి పురికొల్పిరి. అందుచే వారు పౌలుకు, బర్నబాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమి వేసిరి. అపోస్తలులు తమ కాలిధూళిని వారికి నిరసనగా దులిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి. శిష్యులు సంతోషముతోనూ పవిత్రాత్మతోనూ నిండియుండిరి. ఇది ప్రభువు వాక్కు.